తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? వెంకటేశ్వరరావు మేడం. ఏ ఊరు నుంచి వచ్చారు? విజయవాడ మేడం. 21. ఏంటండి జగన్ గారు మరి మళ్ళీ జనాల్లోకి వస్తున్నారు, ఎలా ఉందండి జనాల స్పందన? జగన్ గారు ఎప్పుడైనా కానీ జనాల్లోనే ఉంటారండి. ఆయనకి 175 సీట్లకి 175 సీట్లు పక్కా గ్యారంటీ అండి. జగన్ గారు అంటే ఒక నమ్మకం కాదండి, జగన్ అంటే మా అందరికి ప్రాణం అండి. జగన్ కోసం ప్రాణం ఇచ్చే హార్డ్ కోర్ ఫ్యాన్స్ మేడం మేము. జగన్ గారు 175 అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంట్ సీట్లు ఏకపక్షంగా గెలిచి డబుల్ సెంచరీ విక్టరీ కొడతారు మేడం. ఎందుకండి ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత అన్ని రేట్లు పెంచేసి అసలు ఒక అభివృద్ధి కూడా చేయలేదంటున్నారు, ఎలా గెలుస్తారండి? జనాలకి కేంద్ర గవర్నమెంట్ పెంచే ధరలకి రాష్ట్ర గవర్నమెంట్ పెంచే ధరలకి తేడా లేకోకుండా టీడీపీ గవర్నమెంట్ కావాలని చెప్పి దుష్ప్రచారం చేస్తుంది మేడం. అంతే తప్పించి మిగతా అన్ని కూడా రేట్లు పెరిగేది అన్నది ఎక్కడా లేదు మేడం. మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా ఓడిస్తానని పవన్ కళ్యాణ్ గారు కూడా అంటున్నారు కదండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అంత సినిమా అయితే లేదు మేడం. అతను సినిమాలోనే హీరో, బయట రియల్ లైఫ్లో హీరో కాదు. 2 రోజులు పాదయాత్ర చేసి 2 రోజులు ప్రచారం చేసి జ్వరం వచ్చిందని విజయవాడ ఆంధ్ర రాష్ట్రంలో ఏ హాస్పిటల్ లేదని హైదరాబాద్ వెళ్ళి పండుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్. అతనికి అంత సినిమా లేదు, ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే లేదు. అతను పిఠాపురం నుంచి గెలవడం కూడా అసాధ్యం మేడం. ఎందుకనండి ఆయన పిఠాపురంలో మరి కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉంది, మరి గెలవరంటారు? ఆయన మొన్న సొంత ఇల్లు కూడా గృహప్రవేశం చేశారు ఆయన పిఠాపురంలో, గెలుస్తానని బలంగా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కులాలను చీల్చి కులాల మధ్యలో స్విచ్లు పెట్టి ఒక కాపు సామాజిక వర్గమే నాకు ఓట్లు వేస్తే గెలుస్తానన్న ధీమాతో ఉన్నాడు. కానీ కాపులందరూ కూడా కాపు నేస్తం ఇటువంటి పథకాలన్నీ కాపులకు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 1గా కాపులకి అనేక సంక్షేమ పథకాలు అందించారు మేడం. అందుకని కంపల్సరీ ఈసారి కాపు ఓటింగ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పడింది. మరి మీరు విజయవాడ అంటున్నారు, మరి ఇక్కడ మంగళగిరిలో గతంలో లోకేష్ గారు పోటీ చేసి ఓడిపోయారండి, మళ్ళీ మంగళగిరిలోనే పోటీ చేస్తున్నారు లోకేష్ గారు. ఈసారైనా లోకేష్ గారు గెలుస్తారంటారా? కంపల్సరీ గెలవరు మేడం. ఎందుకనండి? లోకేష్ గారికి ప్రజల్లో ఆదరణ అనేది ఏమాత్రం లేదు మేడం. కొద్దిగా 5% కూడా లోకేష్ అన్న అతనికి ఓన్లీ ఒక చంద్రబాబు నాయుడు కొడుకన్న ఇమేజే తప్పించి అతనికి రాజకీయ లక్షణాలు అనేవి ఏమాత్రం లేవు మేడం. మరి చంద్రబాబు నాయుడు గారు ఈసారి కనుక మా పార్టీ అధికారంలోకి వస్తే ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారు. ఇంకొకటి, మగవాళ్ళకైతే మాత్రం ఈ ప్రభుత్వం వచ్చి మద్యం రేట్లు పెంచేసింది, కల్తీ మద్యం తీసుకొచ్చింది. మా ప్రభుత్వం కనుక వస్తే నాణ్యత గల మద్యం తీసుకొస్తాము, అది కూడా తక్కువ ధరలకు అని చెప్తున్నారు. డిస్టిలరీస్కి పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మేడం. ఆయన దిగిపోయేటప్పుడు నాసిరకం మద్యం కంపెనీ డిస్టిలరీలకి ఇన్ని సంవత్సరాలకు అనేసి లీజుకి ఇచ్చి అతను దిగిపోయాడు మేడం. అతను పథకాలు ఈరోజు ఇస్తానంటే ఏ వ్యక్తి కూడా నమ్మే పరిస్థితిలో లేడు మేడం. అతను 14 సంవత్సరాలు అధికారంలో ఉండి ఇప్పుడు వరకు కూడా పేద ప్రజలకి ఎటువంటి న్యాయం కూడా చేయలేదు మేడం. అతని మాట నమ్మే స్థితిలో జనాలు అయితే లేరు మేడం. ఈసారి గెలుస్తారండి. మరి ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ 3 పొత్తులో వస్తాయండి. ఇటువైపు జగన్ గారు ఒక్కరే ఉన్నారు, గెలుస్తారంటారా మేడం? దగ్గరగా ఇండియాలో ఉన్న పార్టీలు మొత్తం కూడా ఏకమై వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా వస్తాడు, సింగిల్ గానే అన్ని సీట్లను కైవసం చేసుకుంటారు. జై జగన్.